సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ షేక్పేట్ వినాయక్ నగర్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామితో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ప్రచారంలో వేగవంతం అయితే పెంచింది. డివిజన్ల వారీగా అయితే మంత్రులు అందరూ కూడా ప్రచారంలో జోరెత్తుతున్నారు. ప్రజెంట్ ముమ్మర వర్షంలో కూడా షేక్పేట్ డివిజన్లో అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రచారం చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత వర్షంలో కూడా ప్రచారం జోరెత్తున చేస్తూ ఉన్నారు. ప్రచారానికి మీరు ఎట్లాంటి వ్యూహాలతోటి ముందుకెళ్తా ఉన్నారు సార్? ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఇక్కడ వినాయక్ నగర్ షేక్పేట్లో అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటేస్తామని అంటున్నారు. వాళ్ళు చూసినారు, మొన్న వాళ్ళ కాలనీలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమీ అభివృద్ధి కాలేదు. ఇక్కడ సీసీ రోడ్స్ అన్నా నాలీలన్నా మొన్న వేయించిన రోడ్లే వీళ్ళకు ఉన్నాయి. కానీ ఇంతకుముందు 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఒక్క పని కూడా సరిగా లేదని చెప్పి ఇక్కడ వాస్తవులు అందరు కూడా అదే అంటున్నారు. లేదు, మేము హస్తం గుర్తుకి ఓటేస్తాము, మాకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీనే చేస్తుందని చెప్పి అందరు కూడా అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ముస్లిం సోదరులు వాళ్ళకి ఇదే చెప్తున్నాము. మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలుసుకొని 8 సీట్లు బీజేపీకి గెలిపించినారు. మళ్ళా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీని గెలిపించిన సంగతి ముస్లిం సోదరులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. వారు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లింస్కి ఇచ్చినారో అది గుర్తు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ 12% రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పి వారు మర్చిపోయినారు. ముస్లిం సోదరులందరూ కూడా మాకు కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి అవుతుందని చెప్పి వారు పెద్ద సంఖ్యలో వచ్చి కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపిస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా తిప్పికొట్టబోతా ఉన్నారు? ప్రజలకు తెలుసు దుష్ప్రచారం ఏం చేస్తున్నారో, నిజంగా కరెక్టా లేదా. 10 సంవత్సరాలు వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు కబ్రస్థాన్ కట్టించలేదు. ఇప్పుడేమో వచ్చి కాంగ్రెస్ చేయలేదు. ఈ కాంగ్రెస్ కూడా ఈ 2 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే ఇక్కడ, వారు చేయలేదు. ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కల్పిస్తే డెఫినెట్లీ కబ్రస్థాన్ సమస్య, హిందువులకు శ్మశాన వాటిక, క్రిస్టియన్స్కి క్రిమటోరియము, ఇవన్నీ 3 కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి మేము వారికి హామీ ఇస్తున్నాము. ఈ ఎలక్షన్ తర్వాత 2 నెలల్లోనే ఈ సమస్యను పరిష్కరించి వీళ్ళ 3 కమ్యూనిటీస్కి మేము న్యాయం చేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా బస్తీలలో మైనార్టీలు ఉంటారు, పేద వర్గాలకు సంబంధించిన వారు ఉంటారు. అట్లాంటి వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ చూసినారు. మొన్న 2 నెలల్లోనే షేక్పేట్లో సుమారు 100 కోట్ల పని చేయించినాం. ఒక వెస్టర్న్ హైవే నుంచి నాలి ఏదైతే డ్రైనేజ్ సివరేజ్ లైన్ కావాలనో 45 కోట్లతోనే ఆ శాంక్షన్ చేయించినాము. ఇంకా షేక్పేట్ డివిజన్లో సుమారు 45 కోట్ల పని చేయించినాం. ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఓవర్ హెడ్ లైన్స్, ఎలక్ట్రిక్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా షిఫ్టింగ్ కోసము సుమారు 20 కోట్ల రూపాయలు మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ప్రజలకు వారికి ఏదైతే కోరిక ఉందో దాన్ని పరిష్కరించడం జరిగింది. దాదాపు 3 నెలల నుంచి కూడా మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీకి పరంగా? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంత భారీ వర్షాలు ఉన్నాయి. ఈరోజు మా క్యాంపెయినింగ్ మేము క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాము. కానీ ప్రజల స్పందన, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్ చేయడము, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున సన్న బియ్యమైన కానీ కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్లు ఫ్రీ, 500 రూపాయలు గ్యాస్, ఇవన్నీ కూడా ప్రజలు అనుభవిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో 10 లక్షల రూపాయలు వైద్యం గురించి ట్రీట్మెంటు, ఇవన్నీ ఆలోచించుకొని తర్వాత మొన్న కూడా ఇందిరమ్మ ఇల్లు కోసము వాళ్ళ జాగా ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
ప్రజలు కూడా అనుకుంటున్నారు 10 సంవత్సరాలు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తున్నారో ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఇల్లులు కట్టిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. చూసినాం కదా, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.